తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని లక్షలు ఆసుపత్రులకు బిల్లులు కట్టడం కంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది ఇవాళ చాలామంది ఫోకస్ చేస్తున్న విషయం. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో, మెట్రో సిటీస్ లాంటి హైదరాబాద్ నగరంలో అయితే ఈ కాన్సెప్ట్ ఇటీవల బాగా పెరుగుతుంది. ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా ఆర్గానిక్ సంబంధించిన మొలకలు తింటే ఆరోగ్యం పెరుగుతుంది అనేది చాలామందికి తెలిసిన విషయం. కానీ మొలకెత్తినటువంటి మొక్కలు, ఆ మైక్రో గ్రీన్స్ను తినడం వల్ల కూడా ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు కాపాడుకోవచ్చని ఇటీవల ఒక హెల్త్ కాన్సెప్ట్ బాగా పెరుగుతోంది నగరాల్లో. అలాంటి కాన్సెప్ట్కు సంబంధించి ఆ మైక్రో గ్రీన్స్ను పెంచే ఒక వ్యాపారంలోకి ఒక వ్యక్తి దిగారు. ఆయన ఐసిఐసిఐలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇప్పుడు హైదరాబాద్లోని మణికొండలో మైక్రో గ్రీన్స్ ది మణికొండ అనే ఒక సంస్థను స్థాపించి ఇక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ఫుల్గా ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మాట్లాడదాం శ్రీనివాస్ గారితో. మైక్రో గ్రీన్స్ ది వెనకున్నటువంటి కాన్సెప్ట్ ఏంది, దాని కస్టమర్లు ఎవరు, దాంట్లో ఉండే సాధక బాధకాలు ఏంటనేది ఇవాళ మనం శ్రీనివాస్ గారితో మాట్లాడబోతున్నాం. రండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్, ఐడ్రీమ్ నుంచి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మనుషులకి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మీలాంటి వాళ్ళు కృషి చేయడం నిజంగా సంతోషం సార్. ఇది ఏంటండి, ఇది కోకోపిట్ అంటే కొబ్బరి కాయల నుంచి తయారు చేసే ఎరువా? అవునండి, మనకి కొబ్బరి బోండం నుంచి టెంకాయ వస్తుంది కదా. అవును. ఆ టెంకాయ పైన ఉంటే మనకి ఏదైతే ఉంటుందో పీచు లాగా, అదే కొబ్బరి పీచు. అది దీన్ని తయారు చేసి ఎవరు మీకు ఇక్కడికి సప్లై చేస్తారు? మనకి చాలా మంది చేస్తారండి. మనం కొంచెం బ్రాండెడ్ అన్నట్లుగా ఇఫ్కో కంపెనీ వాళ్ళది వాడతాము. ఓకే. ఇది ఇండియన్ ఫర్టిలైజర్స్ అండ్ ఫార్మర్స్ కంపెనీ. ఇది ఏంటండి, బ్రిక్ లాగా ఉంది? అవునండి, మనకి రావడం ఎలా వస్తుందంటే ఇది అగైన్ మళ్ళీ చెట్లే కదండి. దీనికి వాళ్ళు యూరియా వేయడం కానీ, దానికి సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, స్ప్రే కొట్టడం కానీ అన్నీ చేస్తారు. వాటికి కూడా ఏమి ఇన్సెక్ట్స్ అవన్నీ రాకుండా ఉన్నాయి. సో ఈ కొబ్బరి పీచు తీసినప్పుడు మనం ఇక్కడ ప్యూర్గా న్యాచురల్గా చేస్తాం కాబట్టి మైక్రో గ్రీన్స్, ఈ కొబ్బరి పీచుని మనకి పౌడర్ లాగా చేసి దాన్ని నీట్గా కడిగి స్టెరిలైజ్ చేసి కంప్రెస్ చేసి ఇలా బ్రిక్స్ రూపంలో వస్తుందండి మనకి. ఓకే. ఎంత ఉంటుందండి ఇది ఒక్క ఇటుక? ఇది వచ్చి 5 kgs మనకి. కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 360 రూపీస్ పడుతుంది. ఓకే. దీన్ని మనం ఓవర్ నైట్ నానబెడితే మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇంత పెద్దది వస్తుంది. ఇంత పెద్దగా అయిందా తడిపితే? అవునండి, ఒక 10 లీటర్స్ వాటర్ ఇందులో కలిపామంటే మనకి ఇంత పెద్దది. 5 లీటర్స్ బ్రిక్ కు 10 లీటర్స్ వాటర్ కలిపితే ఇంత పెద్ద ఎరువు అవుతుంది. అంటే ఎన్ని ట్రేలకు వస్తుందండి ఒక బ్రిక్? మనకి దగ్గర ఒక 20 ట్రేస్ దాకా వస్తుందండి. 20 ట్రేస్. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాం కదా. మామూలుగా మట్టి కంటే దీనికి మట్టికి ఏంటి తేడా అసలు? ఇది మనం ఇక్కడ వాడే పర్పస్ ఒకటి వచ్చి బేస్ అండి. అవి మొక్కలు పెరగడానికి బేస్, ప్లస్ వాటర్ రిటెన్షన్ అనేది దీంట్లో బాగా ఎక్కువ ఉంటుంది. మట్టి ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్, మట్టి మంచి మట్టి దొరకట్లేదు. అవును. ప్లస్ మట్టిలో ఏంటంటే వేరే ఏదో ఒక జీవరాశులు, ఫంగస్ ఉంటాయి, పురుగులు ఉంటాయి, అవన్నీ. సో మనం ఇక్కడ న్యాచురల్గా ఓన్లీ వాటర్తో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పెంచుతాం కాబట్టి కోకోపిట్ మనకి బెస్ట్ ఆప్షన్ ఉన్న వాటర్ అన్నింటిలో కదా. ఓకే. సో ఇప్పుడు దీన్ని మీరు ఫస్ట్ ట్రేల్ ఈ ట్రేల్ తీసుకుంటారండి? అవునండి, ట్రేస్ ఉంటాయి. ఈ ట్రేస్ అనేసరికి మనకు ఒక సెట్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే. ఒకటి విత్ హోల్స్లో ఉంటుంది, ఇంకోటి హోల్స్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కోకోపిట్ అనేది హోల్స్ ఉన్న వాటిల్లో వేసుకుంటాం. ఏది జెర్మినేషన్కి? అంటే సీడ్స్ వేసేదానికి, విత్తనాలు మొలకెత్తడానికి ఈ రంధ్రాలు ఉన్న ట్రేస్ వాడతాం. ఓకే. ఎందుకంటే 2 విషయాలు ఇక్కడ. ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయనంటే, ఒకటి ఏరియేషన్ కోసం, రెండోది వాటర్ అబ్జార్ప్షన్ కోసం అనమాట. కింద నుంచి వాటర్ వేరే ట్రేలో ఇస్తాం మనము, అది మనం చూద్దాం అక్కడ. ఓకే. సో మీరు ఫస్ట్ విత్తనాలను మొలకెత్తడానికి ఈ ట్రే తీసుకొని ఈ కొబ్బరి పీచుతో తయారైన ఎరువుని
ఇలా నానబెట్టుకొని దీంట్లో ట్రేలో ఫస్ట్ ఇట్లా చేసుకుంటారు, అవునండి. తర్వాత దీంట్లో విత్తనాలు వేసుకుంటారు. దీంట్లో విత్తనాలు వేస్తాం. ఓకే, ఏమేమి విత్తనాలు మొలకలు ఎత్తిస్తారండి ఇక్కడ మీరు? మనకి దగ్గర దగ్గర 37 వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు. 37 రాడిష్, బీట్రూట్, క్యారెట్, మస్టర్డ్, ఆవాలు, బ్రోకలీ, ఇట్లా చాలా ఉన్నాయండి. 37 వెరైటీస్ మన దగ్గర ఉన్నాయండి. ఓకే, ఈ మీరు చెప్పే అన్ని విత్తనాలు వారం రోజుల్లోనే తినే సైజుకి వస్తాయి? మాక్సిమం వారం రోజుల్లో వస్తాయండి, కొన్ని 14 రోజులు పడతాయి. ఏవి 14 రోజులు బట్టే? బీట్రూట్ ఒకటి ఉంది, పాలకూర స్పినాచ్ అంటాము, అది 14 రోజులు పడుతుంది. పీస్ బఠానీతో అయితే చేస్తాము, పచ్చి బఠానీ, అవి 14 రోజులు. మాక్సిమం 80% వచ్చి మీకు 7 డేస్లోనే వస్తాయి. ఓకే, సరే ఇప్పుడు ఈ విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మామూలుగా? ఇక్కడ అంటే మన కొన్ని ఉన్నాయి కదా సీడ్స్, దీని నుంచి తెచ్చుకుంటారా లేకపోతే ఇంపోర్ట్ చేసుకుంటారా? ఇది యాక్చువల్గా ఇండియాకి ఇంపోర్ట్ అవుతాయి. ఎక్కడి నుంచి? బయట ఆఫ్రికన్ కంట్రీస్, యూకే అక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతాయి, ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇక్కడ మనకి లోకల్ సప్లయర్స్ ఉన్నారండి ఇండియాలో. మనకి ఢిల్లీలో దొరుకుతాయి, చండీగఢ్, కేరళ, బెంగళూరు, ఇక్కడంతా దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా, అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి చిన్న చిన్న క్వాంటిటీలో 100 grams, 50 grams అమెజాన్లో కూడా దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి. అవన్నీ అంటే ఈ ఏమంటారు అసలైన విత్తనాలు అని ఎట్లా కనుక్కోవాలి? ఇవి మీకు మైక్రోగ్రీన్ సీడ్స్ అనేది క్లియర్గా దాని మీద మెన్షన్ చేసి ఉంటుందండి. ఇవి అంటే ఈ జీనోమ్ మాడిఫైడ్ కాదు, లేదు, అంటే హైబ్రిడ్ విత్తనాలు కాదు, నాటు రకాలు, నాన్ జిఎంఓ సీడ్స్. వీటిని ప్రకృతి సిద్ధంగానే తయారు చేస్తారండి. ఎక్కువ ఏ కంట్రీ నుంచి వస్తాయి సార్ ఈ సీడ్స్? మనకి ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆఫ్రికా ఎందుకు ఫేమస్? అక్కడ మీకు ఎయిర్ పొల్యూషన్ తక్కువ, చాలా తక్కువ ఉంటుంది, ఇండస్ట్రియలైజేషన్ కాలేదు అక్కడ. వాళ్ళకి వ్యాస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉందండి. చూసారంటే ఆఫ్రికా అంటే మనకి మీరు నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ చూసినా, యాన్యువల్ ప్లానెట్ చూసినా, అవును, పెద్ద పెద్ద అది పొల్యూట్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు అవుతుంది అక్కడ. అక్కడ నుంచి మన వాళ్ళే ఉన్నారు కొంతమంది ఇండియన్స్ అక్కడ పండిస్తారు. ఓకే, అక్కడ నుంచి లోకల్ సప్లయర్స్ ఇంపోర్ట్ చేసుకొని మనకి సప్లై చేస్తారు. సో విత్తనాలు అన్నీ తెచ్చుకుంటారు. ఇది ఓవరాల్గా ఇది ఎంత సార్ ఈ విస్తీర్ణము? ఈ ఫ్లోర్ అంతా మనదే అండి. ఫ్లోర్ మొత్తం వచ్చేసరికి మనకి 2700 SFT. ఓకే, ఇప్పుడు ఇండియాలో ఓన్లీ మైక్రోగ్రీన్స్ పండించే వాళ్ళు మనము ఆల్మోస్ట్ నెంబర్ 1 అని చెప్పచ్చు. ఓకే, ఇంత లార్జ్ స్కేల్లో చేయట్లేదు, ఓన్లీ మైక్రోగ్రీన్స్. వాళ్ళు మళ్ళీ వేరే వేరే మిక్స్ చేస్తారండి. ఓకే, కొంతమంది హైడ్రోపోనిక్స్ మిక్స్ ఉంటుంది, కొంతమంది ఎడిబుల్ ఫ్లవర్స్ అని ఉంటాయి, అవి మిక్స్ చేస్తారు. అట్లా సపరేట్ మిక్స్ చేసి ఉంటాయి. మన దగ్గర ఓన్లీ మైక్రోగ్రీన్స్ తప్ప ఇంకేమి చేయం మనం. శ్రీనివాస్ గారు, ఒకటి ఏంటంటే మీ గురించి ఇంట్రెస్టింగ్, మీరు ఒక ఐసిఐసిఐ లాంటి ఒక పెద్ద కార్పొరేట్ బ్యాంకులో మేనేజర్గానే సంథింగ్ పని చేశారంట కదా? సో ఎందుకండి ఆ మేనేజర్ జాబ్, అంత మంచి ఏసీలో కూర్చొని చేసే జాబ్, లక్షల శాలరీని వదిలి దీంట్లోకి ఎందుకు రావాలనిపించింది? లక్షల శాలరీ అనేది ఒకటి ఉంటుందండి, మన ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అండి. నేను ఇంతకుముందు కూడా ఎవరితో డిస్కస్ చేసినప్పుడు ఇదే చెప్పాను, హెల్త్ ఈజ్ వెల్త్ అనే రోజులు పోయి వెల్త్ ఉంటే హెల్త్ కొనుక్కోగలం అనే స్టేజ్కి వచ్చాం మనం. అది చాలా రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మన జీవితాంతం సంపాదించింది 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి ఏమవుతుంది, అదంతా తీసుకెళ్ళి మళ్ళీ హెల్త్ కోసం ఖర్చు పెడుతున్నాం. అవును, అదేదో మనం ముందే హెల్త్ జాగ్రత్త తీసుకుంటే ఆ సంపాదించింది మనం ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు చూస్తుంటారు మీరు ఎన్ని లక్షల్లో బిల్లు. అది డయాగ్నోస్ చేయడానికి కూడా చాలా చాలా టైం పడుతుంది. ఇట్లా బాడీలో అంతంత కొత్త రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే కల్తీ కదండి, ఎరువులు, పురుగు మందులు. మెయిన్ పాయింట్ కల్తీ, మెయిన్ పాయింట్ అది. నేను మైక్రోగ్రీన్స్ని తీసుకోవడానికి, ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అది. మనకి ఇప్పుడు ఎక్కడైనా ప్యూర్ ఫుడ్, ఎటువంటి కల్తీ లేకుండా ప్యూర్ ఫుడ్, తక్కువ ఎఫర్ట్స్తో మ్యాక్సిమం బెనిఫిట్స్ ఏదైనా ఉంది అని అంటే సొల్యూషన్ ఓన్లీ మైక్రోగ్రీన్స్. కాదు సార్, అంటే మీరు ఎట్లా వచ్చింది మీకు ఆలోచన అనేది? మీరు బ్యాంకులో బిజీగా ఉంటారు కదా జనరల్గా, ఎట్లా వచ్చింది దీనికి ఇన్స్పిరేషన్? అండి, ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, ఆరోగ్యంగా మనిషి ఉండాలంటే మంచిగా తినాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. సరే, మీరు తీసుకొని తినచ్చు అని ఆలోచించవచ్చు కదా, మీకున్న ఎర్నింగ్ కెపాసిటీకి, మీరు సంపాదించేదానికి మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు, మీరే ఇట్లాంటిది కొనుక్కొని తినచ్చు కదా. సార్, రోజు వాట్సాప్ స్టేటస్లు చూస్తుంటాము, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. స్టేటస్ల వరకే పరిమితం అయితే ఇలాగా కార్యాచరణలో పెడతామని. అంటే మీకు ఒక ఇన్స్పిరేషన్కి, అంటే ఆ జాబ్ మానేయాలని రావడానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది, అది ఏంటని అడుగుతాను. జాబ్ చేయాల్సిన రోజులు చేసాము, 17-18 years చేసాము. అదొక స్టేజ్. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఇంకేదైనా మనం సొసైటీకి ఏదైనా చేయగలము. ఇప్పుడు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారండి? ఇది 2024లో అండి. 2024లో స్టార్ట్ చేశారు, అంటే 2 ఏళ్ల క్రితం. ఓకే, కమర్షియల్గా ఒక లార్జ్ స్కేల్ సెటప్లోకి ఇట్లా ఈ సెటప్లోకి రావడానికి మాకు 1 year పట్టింది. ఇక లాస్ట్ 1 yearకి ఎక్కడి నుంచి చేస్తున్నారు. మొత్తంగా మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది,
ఎంత బిజినెస్ జరుగుతుంది, మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పొచ్చా? పర్లేదు, ఇందులో దాచడానికి ఏం లేదు, అదంతా ఆన్లైన్ ఆర్డర్సే ఉంటాయి, అంత క్లియర్గా ఓపెన్గానే ఉంటుంది. మ్మ్. ఇది మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అందరిలాగే ఒక 80 SFT 100 SFTలో స్టార్ట్ చేసాము. దానికి చాలా తక్కువ అవుతుంది, 1 lakh లోపల స్టార్ట్ చేయొచ్చు మనం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈ సెటప్కి ఇదంతా దగ్గర దగ్గర ఒక 20 దాకా ఖర్చు పెట్టామండి. సో వస్తున్న రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ మళ్ళీ ప్రాఫిట్ లాగా కాకుండా రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ డే బై డే ఈ స్టేజ్కి వచ్చాం అనమాట. కాదు సార్, అంటే మీరు దీన్ని ఇట్లా బిజినెస్ లాగా మార్చారు కదా. అవునండి. సో ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఏం ఫేస్ చేశారు సార్ ఇబ్బందులు? ఇది జనాలకి ఏంటని చెప్పడమే మనకి పెద్ద టాస్క్ అయింది ఇనిషియల్గా. మైక్రో గ్రీన్స్ అని ఏదో కొత్త విషయం అనుకుంటారు, కానీ ఇది మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతిలో ఉన్నది. మెంతికూర లాంటివి, గోధుమ గడ్డి లాంటివి మనకి ఇప్పటికి ఎప్పటి నుంచో తెలిసింది. అవును. మైక్రో గ్రీన్స్ అంటే ఇది లాస్ట్ 1 year నుంచి వచ్చినట్లు అందరూ అనుకుంటున్నారు, కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్ ఇది. సో ఆ కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి కొంచెం ఫస్ట్ మీరు ఎక్కడ చూశారు ఇట్లాంటి ఒక విధానాన్ని, మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు, ఎక్కడ మీరు ఇవన్నీ తెలుసుకున్నారు? ఇవి నేను ఫస్ట్ మీరు చూసారంటే మనకి 2020లోనే కోవిడ్కి ముందే కొంతమంది మన వాళ్ళు ఉన్నారు, ప్రకృతి వైద్యం మీద వాటి మీద చేసేవాళ్ళు, మంత్రి సత్యనారాయణ గారు, ఇలాంటి వాళ్ళు వీటి మీద ఎప్పుడో మొలకెత్తనాలు ఇట్లాంటివి ఎక్కువ వాళ్ళు ఎప్పుడో చేస్తున్నారు దీని మీద వీడియో. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితమే వీడియోస్ చేస్తున్నారు, కానీ అవి ఎందుకో పాపులర్ కాలేదు. కాకపోతే ఇది NRIs ఎవరైతే ఉంటారో, బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బయట కంట్రీస్లో ఉండేవాళ్ళు కానీ, ఇది చాలా ఎక్కువగా వాడతారండి. గ్రీన్స్ అనేవి చాలా ఎక్కువగా వాడతారు వాళ్ళు. సో నేను మీకు ఇందాక చెప్పినట్లు మనకి ప్యూర్ ఫుడ్ ఎక్కువ ఎఫర్ట్స్ లేకుండా ఏదని చూస్తున్నప్పుడు మైక్రో గ్రీన్స్ అనే వర్డ్ ఒకటి తగలడం జరిగింది. దాని మీద స్లోగా స్టడీ చేస్తూ దీన్ని ఎవరు ఇండియాలో పండిస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళతో కన్సల్టేషన్స్ తీసుకోవడం, బయట ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నాయన్నమాట, కెనడా అక్కడంతా, వాళ్ళతో ఆన్లైన్లో కన్సల్టేషన్స్ తీసుకోవడం, అట్లా నేర్చుకొని ఇక్కడ మన పరిస్థితులకు తగ్గట్టు మనం ఎలా దీన్ని పండించాలనేది నేను కొంచెం స్లోగా స్టార్ట్ చేసి ఓన్గా నేర్చుకున్నది ఉంది, బయట నుంచి నేర్చుకుని. ఈ బిజినెస్ చేయడానికి బేసిక్గా ఏమేమి కావాలి సార్? మనకి ప్యాషన్ కావాలండి. ఒకటి డబ్బు అనేది వస్తుంది. ఇనిషియల్గా డబ్బే ఆలోచించి ఇది స్టార్ట్ చేస్తే కాదు, టైం పడుతుంది రావడానికి. దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మనము ఏదో మంచి చేస్తున్నామని మనం దీన్ని నమ్మించుకోగలిగితే, ఆ కాన్సెప్ట్తో వెళ్తే డబ్బు అనేది బై ప్రోడక్ట్గా మీకు డెఫినెట్గా వస్తుంది, కావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తుంది. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి ఏం లేదు, మనం ఎంత సెటప్ పెట్టుకోవాలనేదే ఉంటుంది. సపోజ్ ఒక 5 లక్షల్లో స్టార్ట్ చేయాలనుకోండి, ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి, ఒక 50 మందికి 100 మందికి నేను దీన్ని సప్లై చేయాలనుకునే వాళ్ళు ఒక 1 lakh కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏంటి ఇవి ట్రేలు, ఈ కోక్ పిట్ ఇవేనా? అంతే అండి, మనకి కావాల్సింది ఏంటంటే ఒక ట్రేస్ కావాల్సి ఉంటుంది, కోకో పిట్, సీడ్స్, ఇవి పెట్టడానికి మనకి ర్యాక్స్ కావాలి, ర్యాక్స్ విత్ లైట్స్, అంతే, సింపుల్. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఎక్కువ టెంపరేచర్ ఇంత ఉండాలా అంత ఉండాలని ఏం లేదు. రెగ్యులర్ టెంపరేచర్ మనకి రికమెండెడ్ వచ్చేసరికి 25-24 degrees ఉంటే సరిపోతుంది. సమ్మర్లో దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. అంటే దానికి ఫ్యాన్లు, ఏసీలు అవసరమా? సమ్మర్లో అవసరం, వింటర్లో అంటే శీతాకాలంలో అవసరం, ఎండాకాలంలో మాత్రం మనకి దగ్గర 40 degrees దాకా వెళ్తుంది. అవును. సో ఆ టైంలో మనం ఏంటంటే 29-28 కంటే ఎక్కువ కాకుండా చూసుకుంటే. ఫస్ట్ మీరు కస్టమర్లను ఎట్లా రాబట్టుకున్నారు? ఐ మీన్ స్టార్టింగ్లో మీకు రెడీమేడ్ అయితే ఉండరు కదా, డెఫినెట్గా లేదు. సో మీరు ఆ ప్రాసెస్లో ఎలా సక్సెస్ అయ్యారు అని? ఒకటండి, ఇది ప్రోడక్ట్ అనేది ఫస్ట్ మనం ఏదైనా మార్కెటింగ్లో ఇప్పుడు ఉన్నది మనకి శాంప్లింగ్ ఇవ్వాలి, అసలు అది ఏంటో వాళ్ళకి చూపించాలి. మైక్రో గ్రీన్స్ అంటే వీడియోలో చూసిన చాలామంది ఉంటారు, కానీ దాన్ని లైవ్గా తీసుకొని లైవ్గా తినడము, టేస్ట్ చేయడం, ఇవన్నీ చాలా తక్కువ మంది ఉంటారు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనమాట. మనం పండించడము, అది శాంపిల్ ఇవ్వడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆల్రెడీ ఎవరైతే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారో, ఐరన్ సప్లిమెంట్స్, జింక్ సప్లిమెంట్స్ తీసుకున్నారో వాళ్ళకి బెనిఫిట్గా ఇది చెప్పి ఇది బెస్ట్ ఆప్షన్. అంటే మీరు 37 రకాల ఈ గ్రీన్స్ ఇస్తున్నాం అన్నారు కదా, మొలకలు, అవి అంటే వీక్లీ ఒక సెటప్ లాగా ఇస్తారా? వీక్లీ ఒక 4 వెరైటీస్ మిక్స్ చేసి ఇస్తాము. ఎందుకంటే మనకి టేస్ట్ కావాలి, కలరు కావాలి. ఈ రోజుల్లో మనకి ఫుడ్ తినే టేస్ట్, కలరు ప్లస్ ఓవరాల్ న్యూట్రిషన్, అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్. అంటే వీటిని మీరు ఇచ్చే మొలకల్ని జస్ట్ ఆహారంతో పాటు తినాలా? అంతేనా? ఎంత తినాలండి వారానికి? డైలీ ఒక 20 grams, ఇంతే, హ్యాండ్ఫుల్, ఇంతే అండి. సో మీరు ఒక 100 grams ప్యాక్ ఎవరైతే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి పంపిస్తారు. వీక్లీ వన్స్ ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ను పాడు కాదా? అది మామూలు లేదు, పాడు కాదండి. మనం ఇచ్చేది 8 కంటైనర్లు ఇస్తాము. అది అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 14-15 days దాకా కూడా అలానే ఉంటుంది. సో దాన్ని రోజు 20 గ్రాములు తింటే 20 grams
సో మనిషికి మాక్సిమం ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉండదంటారు. ఉండదండి. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందా? డెఫినెట్గా ఉన్నాయి, అన్ని రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, మనోళ్ళు చేసినవి ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంత ఉందండి ఆర్డర్ ఇప్పుడు మీకు? మనకి 200 చేంజ్ కస్టమర్స్ ఉన్నారండి. ఎవ్రీ మండే మనం 200 చేంజ్ కస్టమర్స్కి పంపిస్తుంటాం. ఏ టైపు అంటే ఏ తరహా నుంచి సెక్టార్ నుంచి మీకు ఎక్కువ కస్టమర్స్ ఉన్నారండి? అన్ని రకాలు ఉన్నారండి. మనకి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది వాళ్ళు వీళ్ళని కాకుండా మనిషికి అవసరం ఇది. సో మనకు అన్ని సెక్టర్స్ నుంచి, అన్ని కేటగిరీస్ నుంచి ఉన్నారు. ఓకే. ఎట్లాంటి ప్యాకేజ్లు ఉంటాయా మీ దగ్గర? సింగిల్ కింద, డబల్ కింద, ఫ్యామిలీ కింద అని అంటే ఎట్లుంటుంది? అంటే మనకి ఒక పర్సన్కి సింగిల్ అయితే మంత్కి 999 ఛార్జ్ చేస్తాము, 999 రూపాయలు. 999. ఓకే. అదే ఒక కపుల్ కలిసి తీసుకుంటే వాళ్ళకి 1800కి ఇస్తాం 2 ప్యాక్స్. ఫ్యామిలీ తీసుకుంటే 3500కి ఇస్తాం. అంటే నలుగురికి. ఇది మంత్లీకి అండి. అలాగే మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఎట్లా ఇప్పుడు హైదరాబాద్ మొత్తం సప్లై చేస్తున్నారా మీరు? ఇప్పుడు రీసెంట్గా మనం మొత్తం ఓవరాల్ హైదరాబాద్ డెలివరీ పెట్టామండి. ఓకే. ఓన్లీ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోనే? అవునండి. ఇంతకుముందు కొంచెం లిమిట్ ఉన్నది మనకి 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ అని. ఇప్పుడు ఓవరాల్ హైదరాబాద్ మనం అంటే మీరు చెప్పే 999 ఈ ప్యాకేజీలు విత్ ట్రాన్స్పోర్టా, వితౌట్ ట్రాన్స్పోర్ట్? విత్ డెలివరీ అండి. విత్ డెలివరీతో. ఓకే. ఓకే. ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తారు కదా, దీంట్లో విత్తనాలు నాటుతారా? అవునండి, విత్తనాలు వేస్తాము. ఓకే. ఇది దీన్ని కొంచెం మనం లెవెల్ చేసుకొని ప్రెస్ చేసుకున్న తర్వాత ఓకే ఆ విత్తనాలు అనేది వేస్తాము అన్నమాట. ఓకే. అంటే ఈ ట్రే లెవెల్ చేసుకుంటారా? ఇది మనకి కొంచెం ఇలా లూజ్గా ఉంటుంది కాబట్టి ట్రే లెవెల్కి వస్తుంది. అవును. దీని మీద మనం సీడ్స్ వేయాలి కాబట్టి కొంచెం ప్రెస్ చేసుకుంటాం హార్డ్గా ఉండడం కోసం అన్నమాట. ఓకే. అదేలేండి, భూమిని కూడా ఇట్లనే చేస్తారు కదా మామూలుగా విత్తనం వేయడానికి, మళ్ళీ దమ్ము చేస్తారు. ఓకే. ఇది మీరు చూసారంటే ఆల్మోస్ట్ మనకి హాఫ్, ఈ హైట్ హాఫ్ తగ్గింది. ఇప్పుడు బేస్ కరెక్ట్గా ఉంటుంది, నీళ్ళు పోసుకోవడానికి అనేది బాగుంటుంది. ఓకే. సో దీని మీద మనము ఇట్లా సీడ్స్ ఉంటాయి. ఇది ఏం సీడ్స్ సార్ ఇవి? రాడిష్ అండి. ఓ ఓకే. అంటే మనం ముల్లంగి తెలుగులో ముల్లంగి సీడ్స్. సో ఇవి ఇలా చల్లుకుంటారా ఎట్లా సార్? చల్లడం అంటే మనం చేతితో అసలు టచ్ చేయం యాక్చువల్గా, ఇందులోనే మనం. ఓకే. దాని నుంచి అట్లా చేస్తారా? ఇందులో నుంచి మనం వేసేస్తాం. ఎలా సార్? ఇట్లా మనం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకుంటాం, జల్లెడ పెట్టినట్టు. అంటే మీరు ఆ గ్లాస్ లెక్క తీసుకున్నప్పుడే క్వాంటిటీ లెక్క పెట్టి తీసుకున్నారా లేకపోతే అందాజుగా తీసుకున్నారా? లేదు, క్వాంటిటీ ఉంటుందండి. ఒక ట్రేకి మనం అప్రాక్సిమేట్గా 30 గ్రామ్స్ అనేది తీసుకుంటాము. 30 గ్రామ్స్. సీడ్ వెరైటీని, క్రాప్ వెరైటీని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా అయితే 30 గ్రామ్స్ అనేది ఒక ట్రేకి మనకి ఈ సైజు ఉన్న సీడ్ 30 గ్రామ్స్ అండి. ఓకే. అదే ఆవాలు అనుకోండి, ఆవాలు కూడా 30 గ్రామ్స్. 30 గ్రామ్స్. పెద్దగా సైజు డిఫరెన్స్ ఏమి ఉండదు. మనకి తోటకూర ఉంటుంది చూసారా, చాలా చిన్నగా ఉంటాయి. అవును. ఇది మనం 30 గ్రాములు వేస్తున్నాం, తోటకూర 10 గ్రాములే సరిపోతుంది ఈ ట్రేకి. ఓకే. సో ఇలా మొత్తం గ్యాపులు లేకుండా నీట్గా ఈ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాం. ఓకే. ఎందుకంటే మళ్ళీ సీడ్స్ గుంపులుగా ఉన్నా కూడా బాగుండదు. అవును, వాటికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట, మోల్డ్ రావడము అలాంటివి ఉంటాయి మనకి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఏం చేస్తారు సార్? దీని మీద మనం వాటర్ వేస్తాం అన్నమాట. దీని మీద ఇప్పుడు మీరు చూసారంటే ఇది కదిలిస్తే సీడ్స్ కదులుతున్నాయి కదా. అవును. ఇలా కదలకుండా మనం వాటిని ఏం చేస్తామంటే కొంచెం ఫుల్ ప్రెషర్తో వాటర్ ఇచ్చామంటే ఆ కోకో పిట్లకి అణిగిపోతుంది. అవును. ఓకే. సో ఈ నీళ్లు పోయడానికి కూడా సపరేట్ వ్యవస్థ ఒకటి ఉంది కదా? అంటే మనం ప్రెషర్తో ఇస్తే అవి బాగా సెటిల్ అవుతాయి. ఇదేం సార్? ఇది ఎంత అవుతుంది దీని కాస్ట్? ఇది మనకి ఆన్లైన్లో దొరికితే 1000 రూపాయలకి వస్తుంది. 1000 రూపాయలకి. ఇది వచ్చేసరికి మనకు 8 లీటర్ కెపాసిటీ. ఇందులో వాటరే ఉంటుందండి, ఇంకేం ఉండదు. ఓకే. ఆ వాటర్ మీరు చూసారు కదా, అదే వాటర్ వాడతాం. అంటే వాటర్ కూడా దీనికి ఆరో వాటర్ వాడతామండి. ఓహో, ఆర్ఓ వాటర్, మామూలు నీళ్ళు కాదు. ట్యాప్ వాడమండి, ఎందుకంటే ట్యాప్లో మీకు హార్డ్నెస్ ఉంటుంది మళ్ళీ. ఓకే. అవి ట్యాంక్లో స్టోర్ అయి ఉంటాయి, అక్కడ దుమ్ము పడ్డం అవి ఇవి. ఓకే. ఇవేంటంటే డైరెక్ట్ మనకి ప్లాంట్ నుంచి తీసుకొస్తారు. pH లెవెల్స్ అటు ఇటు ఉంటాయి. ఇవి మీరు మామూలుగా ఫిల్టర్ వాటర్. ఇది డ్రింకింగ్ వాటర్ అండి. అది అవును. ఇందులో మనం ఏంటంటే కొంచెం ఒక 2-3 డ్రాపులు లెమన్, నిమ్మకాయ వేస్తాము. ఓకే. నిమ్మకాయ అంటే సిట్రిక్. ఇవి మనం తాగే వాటర్, మనిషికి తాగడానికి చేసిన వాటర్ ఇది. బట్ చెట్లకి ఏంటంటే కొంచెం ఎసిడిక్ నేచర్ ఉండాలన్నమాట. ఓహో. ఆ pH లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి. దానికోసం ఏంటంటే కొన్ని ఒక 2-3 డ్రాప్స్ లెమన్ వాటర్. ఇప్పుడు ఇది 10 లీటర్ వాటర్, దాంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతారా? లేదు, చాలా ఎక్కువ అండి. 2-3 చుక్కలు అంతే. అంతే.
మాక్సిమం ఒక 5-6 చుక్కలు వేస్తాం. 5-6 చుక్కలు. ఓకే. సో pH లెవెల్ కరెక్ట్గా ఎసిడిక్ నేచర్కి రావడానికి చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ వాటర్ ప్రెషర్ చూస్తున్నారు కదా, అవును. ఈ ప్రెషర్తో కొడితే అనుగుతుంది విత్తనం అనేది ఆ ఎరువులేకి పోయి కూర్చుంటుంది, సెట్ అవుతుంది ఆ ప్రెషర్కి. ఓకే. వాటర్ కొట్టకముందు ఇందాక మీకు ట్రే మూవ్ చేసి చూపించాను కదా, అవును, అది కదులుతున్నాయి సీడ్స్. ఇప్పుడు ఈ వాటర్ కొడుతుంటే చూడండి అవి పోయి సెటిల్ అయిపోతాయి. దగ్గర మనం ఒక 200 to 250 ml వాటర్ అనేది ఒక ట్రేకి 250 మిల్లీలీటర్ల నీళ్లు స్ప్రే చేసుకోవాలి. మొత్తం స్ప్రే చేస్తే 200 నుంచి 250 ml. ఓకే. ఇప్పుడు చూడండి ఎంత మూవ్ చేసినా ఇంకా మూవ్ కాదు, కదలట్లేదు. సో అట్లా సెటిల్ అతుక్కుపోయాయి. అతుక్కుపోతాయి. అవును. సో ఇది స్టేజ్ 1. స్టేజ్ మైక్రో గ్రీన్స్ పెంచడంలో ఇది మీరు చెప్పేది స్టేజ్ 1. స్టేజ్ 1 ఇలా ట్రేల్ తయారు చేసుకొని దీన్ని ఎక్కడ ఏం చేస్తారు? మనము దీన్ని ఏం చేస్తామంటే డార్క్ ప్లేస్ లో లైట్ లేకుండా ఒక 3 days దీని మీద వెయిట్స్ పెడతాం అనమాట. ఓకే. దగ్గర ఒక 6 to 7 kgs వెయిట్ దీని మీద పెడతాము. ఎందుకు వెయిట్ పెట్టడం కాన్సెప్ట్ ఏంది? వెయిట్ ఎందుకు పెడతామంటే ఇప్పుడు దీనికి లైట్ తగలకూడదు. జర్మినేషన్ అనేది, లైఫ్ అనేది ఎప్పుడు కూడా మనకి డార్క్ లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ వెయిట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే జర్మినేషన్ అనేది త్వరగా స్టార్ట్ అవుతుంది, ప్లస్ దీంట్లో పవర్ పెరుగుతుంది అనమాట. అది దాన్ని లేపడానికి అది స్ట్రగుల్ అవుతుంది. ఈ 30 గ్రాముల విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ మొలకలు ఎత్తి దీనిపైన మనం 7 కిలోల వెయిట్ ఏదైతే పెడతామో దాన్ని 1 నుంచి పైకి లేపుతాయి 3 daysకి. 3 daysకి. ఓ, సో అందుకే వాటిలో అంత పవర్ ఉంటుంది. ఓకే. దీన్ని ఇప్పుడు డార్క్ రూమ్ లేకి తీసుకెళ్తాం. దీని మీద ఒక ఇందాక ట్రే చెప్పాను కదండి, హోల్స్ లేకుండా ట్రే, అది పెట్టి దాని మీద డార్క్ రూమ్ లో పెడతాం. ఓకే. ఇది హోల్స్ లేని ట్రే పైన పెట్టేది. ఇది హోల్స్ లేని ట్రే. ఓకే. సో దీని మీద ఇలా పెట్టేస్తారు. ప్రెస్ చేయకుండా మనం ఇలానే పెట్టేసి దీన్ని తీసుకుని వెళ్ళి ఓకే డార్క్ రూమ్ లో పెడతాం. డార్క్ రూమ్ వెళ్దాం సార్, తీసుకెళ్దాం. ఓకే. ఇది ఇక్కడ డార్క్ రూమ్ ఉంది, ఇక్కడ పెడతామండి. సో ఇది డార్క్ రూమ్ సెటప్ అండి. ఓకే. ఇట్లా ట్రేలు చేయించుకొని ఈ ట్రేల్లో మీరు ఈ ట్రేలు పెడతారు. ఇవి పెట్టి ఇప్పుడు దీని మీద మనం ఇప్పుడే వేసాం కదా, వీటి మీద ఒక 7 kgs వెయిట్ అనేది పెడతాము. ఇదేం సార్, పాలిష్ బండనా? ఇది గ్రానైట్ స్లేట్ అది. ఓకే. ఈ ఇటుకలు కూడా తయారు చేసినారు బహుశా, ఇవి కూడా దీనికోసమే అండి. ఇది మనకు అరౌండ్ ఒక 4 kgs ఉంటుంది, 4.5 kgs. ఇది వచ్చేసరికి ఒక 2.5 kgs ఉంటుంది. ఓకే. సో అలా పెట్టేస్తారు. కావాల్సిన వెయిట్ కరెక్ట్గా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇట్లా పెడతారు. ఓకే. ఇది 3 days ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు 3 daysలో కూడా మనం ఏంటంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆ వాటర్ స్ప్రేయింగ్ అనేది చేస్తాం. సార్ ఇప్పుడు అట్లా 3 days తర్వాత రోజు పొద్దున సాయంత్రం పోయాలన్నా వాటర్ దానికి వాటర్ స్ప్రే చేయాల్సి. ఓకే. అక్కడ అలా చేసి అలా బరువు ఉంటుంది. అలాంటి 3 daysకు ఇలా అవుతుందా? ఇలా పైకి లేపేస్తుంది. ఓకే. ఎక్సలెంట్. బా, ఏం సార్ ఇది? ఈ సీడ్ ఇది మనకి రాడిష్ అండి. ఇందాక మనం ఇది వేసాం, ముల్లంగి. ఇది 3 daysకి ఇలా వస్తుంది. ఓహోహో. సో ఇవన్నీ కింద ట్రేలు. సో 3 daysకి ఇలా వచ్చిన తర్వాత వీటిని ఏం చేస్తారు మీరు? తీసుకెళ్ళి మళ్ళీ బయట పెట్టేస్తారా? లైట్ కింద పెడతామండి. ఈ ఫస్ట్ 3 days దీనికి లైట్ తగలనీయకుండా చూస్తాము. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. అంటే లైట్ చెట్టు కానీ ఏ ప్రాణి కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ లైట్ కోసం చూస్తుంది. ఇక్కడ కూడా అది లైట్ కోసం ట్రై చేసి దాంట్లో ఉన్న పవర్ని ఫైట్ చేస్తూ పెంచుకుంటుంది. ఓకే. అందుకే వీటిలో ఇంత పవర్ ఉంటుంది అనమాట. ఓకే. దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లైట్ కింద పెడతాం. ఓకే. సరే ఇప్పుడు వెళ్దాం అక్కడికి. ఓకే. సో ఈ ట్రేలన్నీ ఇలా వచ్చినవే, మొలకలు వచ్చినవి మొత్తం అవి వచ్చినాయి. సో ఓకే 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 ఓకే. సో ఈ కింద కూడా ఉన్నాయి. ఇవి ఇంకా వస్తున్నాయి అనుకుంటా. వచ్చినాయి అవి. ఈ పైన ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల కొంచెం పైకి లేదు. ఓకే ఓకే ఓకే. రైట్. మస్టర్డ్, ఇవి ఆవాలు. ఇది మస్టర్డ్ అండి. ఇది రాడిష్, ఇది పాక్ చాయ్. పాక్ చాయ్ అంటే లెట్యూస్ లాగా ఉంటుంది, చైనీస్ క్యాబేజ్ లెట్యూస్. ఆకు అంటే అది క్యాబేజ్ ఫ్యామిలీకి సంబంధించినది. లెట్యూస్ చైనీస్ క్యాబేజ్ సూపర్ మార్కెట్లో గ్రీన్స్ లో పెట్టి ఉంటారు. కాకపోతే ఇది బయట ఎక్కడ దొరకదండి మనకి. అమెరికా ఎగ్జాటిక్ వెరైటీ ఇంతే సైజులో మనకి చైనీస్ క్యాబేజ్ షేప్లో వస్తుంది. ఓకే. మీరు ఇది పాక్ చాయ్ అని కొడితే మీకు ఇమేజెస్ గూగుల్ చాలా బాగుంటాయి. ఓకే ఓకే. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ క్యాబేజ్ టేస్టే ఉంటుంది. ఓకే ఓకే సార్. సో ఇవన్నీ తీసుకెళ్ళి మనం
అక్కడ పెట్టాలన్నా లైట్ రూమ్ లో? ఇప్పుడు ఈ పైన ఉన్న ట్రేస్ ఏవైతే ఉన్నాయో వీటిలో వాటర్ పోసి మనము ఇవి లైట్స్ కింద పెడతామండి. ఓహో, వీటిలో వాటర్ పోస్తాం. ఇది కింద పెడతారు. ఫస్ట్ 3 days ఇక్కడ ఏం చేసాము, పైన పెట్టారు, పైన పెట్టి వెయిట్ పెట్టాము, పైనుంచి వాటర్ స్ప్రే చేస్తాము ఈ స్టేజ్ లో. దీన్ని జెర్మినేషన్ స్టేజ్ అంటారు. ఇక్కడ నుంచి మనము లైట్స్ కిందకి తీసుకెళ్తాం, అది గ్రోత్. కింద నీళ్లు అంటే ఈ వేరు నుంచి నీళ్లు పీల్చుకుంటాయి 3 days తర్వాత, అది కాన్సెప్ట్. దీని కింద కూడా లైట్ గా వేర్లు వచ్చుంటాయి. అవునవును, వచ్చాయి వేర్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఏంటంటే కింద నుంచి వాటర్ ఇస్తాం అన్నమాట. పైనుంచి వాటర్ ఇస్తే ఏమవుతుందంటే ఇవి కుళ్ళిపోతాయి. ఓహో, ఓకే. ఆ స్టేజ్లో సీడ్లో లైఫ్ స్టార్ట్ అయ్యి రావడానికి పైనుంచి ఇస్తాము. వన్స్ వచ్చి రూట్స్ ఫామ్ అయిన తర్వాత కింద నుంచి వాటర్ ఇస్తాము. ఓకే, ఆ స్టేజ్ చూద్దాం, వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ట్రే కింద పెడతాం మనం. అవునండి, కింద పెట్టి పైన అక్కడ పెట్టమంటారా? ఇక్కడ పెట్టండి వాళ్ళకి. ఇందులో మనము దీంట్లో ఈ ట్రేలో ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకుంటాము. ఓకే. సో ఆ ట్రే ఆల్మోస్ట్ ఆల్ 50% పైన వాటర్. అంతే అండి, అంతకన్నా ఎక్కువ పోయకూడదు. ఎందుకంటే ఇలా పెట్టి ఈ మొక్కను దీంట్లో పెడతారు. ఇది ఏదైతే ఉందో మనం ఇప్పుడు తీసుకొచ్చాము. అయితే ఇప్పుడు ఇందాక 3 days పై నుంచి వాటరింగ్ చేశారు, ఇప్పుడు కింద వేర్ల నుంచి వాటరింగ్ అయిపోతుంది. దానికోసం చూసారంటే కింద అదే వేర్లు వచ్చాయండి. అవును, వచ్చాయి వేర్లు వచ్చాయి చూడు కింద. ఈ వేర్ల నుంచి ఇప్పుడు నెక్స్ట్ నీళ్ళను వాటర్ అందిస్తాం. ఓకే, అది కూడా మనం ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా అందేటట్లు ఇవ్వము. డైరెక్ట్గా అందేటట్లు ఇస్తే కూడా మళ్ళీ ఆ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో దానికి అందినట్టు వాటర్ ఇస్తాం అనమాట. ఓకే, స్ట్రెచ్ అవుతాయి. అవును, వాటర్ కోసం స్ట్రెచ్ అవుతాయి. రూట్స్ పని అదే అనమాట. స్ట్రెచ్ వాటర్ కంప్లీట్గా టచ్ కాకుండా 1 లీటర్ అనేది మాక్సిమం. సో ఇలా 3 days తర్వాత 4 days పెడతారా ఇట్లా బయట? ఇక్కడ మనకి ఇప్పుడు 4 days ఉంటుందండి. లైట్ లేదు కాబట్టి మీకు ఇప్పుడు ఇదంతా కలరు ఎల్లోలో ఉంది కదా. ఒక 6 hours లో ఈ లైట్ తీసుకొని ఎనర్జీ తీసుకొని లోపలంతా మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఇది గ్రీన్ కలర్ లో దీని యాక్చువల్ కలర్కి వస్తుంది. ఓకే, యాక్చువల్ కలర్ ఇప్పుడు చూసారంటే ఇది పర్పుల్ ఉంది. ఇదేంటి సార్? ఇది కూడా రాడిష్ అండి. రాడిష్ లో ఇది ఒక వెరైటీ. ఓకే, పర్పుల్ రాడిష్ అది. ఇది చైనా రోజ్ అంటారు. ఈ స్టెమ్స్ అన్ని కూడా మీకు లైట్ గా రోజ్ కలర్ లో ఉన్నాయి చూడండి. అవునవునవును. ఇవి ఇంకొక 2 days లో స్టెమ్స్ మొత్తం రోజ్ కలర్ లేక వస్తాయి. సో ఇలా మొత్తం ఈ 7 days తర్వాత హార్వెస్టింగ్ చేసి ప్యాక్ చేసేసి కస్టమర్కి పంపించేస్తారు. ఇది ఇప్పుడు మనకి రెడీ టు హార్వెస్ట్. ఇది రెడీ టు హార్వెస్ట్ అంటే రేపు ఎవరీ మండే మీరు కస్టమర్కి ప్యాక్ చేసి పంపిస్తారు ఆ వారానికి సరిపడేది. సో ఇది రాడిష్ సార్. ఇదేంది వీట్ అంటే గోధుమ గడ్డ? ఇది గోధుమ గడ్డ అండి. ఇది ఓట్స్ అండి. ఓ, ఓట్స్ కూడా ఇది. సో రెండు ఒకేలాగా ఉన్నాయి. ఇది మీకు కొంచెం థిక్గా డార్క్ ఉంటుంది. ఇది కొంచెం కలర్ లైట్గా ఉంది, కొంచెం పచ్చ. అవును, కరెక్ట్. ఇది బాగా ఫేమస్. అందరూ గోధుమ గడ్డి ఈ మధ్య గోధుమ గడ్డి బాగా జ్యూస్ ఎక్కువ. ఏంటి సార్ దానికి ఎందుకు ఎక్కువ వాడతారు గోధుమ గడ్డి జ్యూస్? మీకు అది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, లోపల కిడ్నీ ఫిల్టర్, చాలా బెనిఫిట్స్ అండి. ఓకే, క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా పనిచేస్తుంది. సో మోస్ట్లీ ఇది ఏంటంటే జ్యూస్ గానే తీసుకుంటారు గ్రాస్ వెరైటీస్. ఇవి యాక్చువల్గా మనం ఎక్కువ వేయం ఇక్కడ, మనం జస్ట్ టెస్టింగ్ కోసం. అంటే ఈ ట్రే మొత్తం ఎన్ని గ్రాములు ఉండొచ్చు సార్ మీకు? ఒక 120 grams నుంచి 150 grams వరకు గ్రాస్ వెరైటీ వస్తుంది. ఇవి వచ్చేసరికి మనకి 300 to 400 grams వస్తుంది ఒక ట్రేకి. ఓకే, ఇదేంటి సార్? ఇది కోల్ రబీ అంటారండి. అంటే కోల్ రబీ అంటే దీన్ని తెలుగులో పేరు లేదు కానీ తమిళ్లో దీన్ని నూల్ కర్రీ అంటారు. కోల్ నూల్ అని ఒక వెజిటేబుల్ దొరుకుతుంది. బీట్రూట్ షేప్ లో ఉంటుంది. గ్రీన్ గా ఉంటది. కోల్ నూల్ అంటారు లేదా మామూలుగా. అదే మనకి మైక్రోగ్రీన్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బయట దొరకని వెరైటీలు, ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా మనం వీటి ద్వారా తెచ్చుకోవచ్చు. విత్తనాలు ఉంటే చాలు మనకి. ఓకే, ఇప్పుడు మీరు 37 వెరైటీస్ చెప్పారు సార్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 1, 2. ఇది కోల్ రబీ, ఇది బ్రొకోలీ, ఇది బీట్రూట్, ఇది రెడ్ క్యాబేజ్. ఇవి అగైన్ మళ్ళీ కోల్ రబీ. ఇక్కడ వచ్చేసరికి మీకు పాక్చాయ్ ఉంటుంది. పాక్చాయ్ రెడ్. ఓకే, ఓకే, ఇవన్నీ పాక్చాయ్. ఓకే, నైస్. అంటే ఈ స్టేజ్లో తింటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ మొక్కల ద్వారా తీసుకోవడం. టాబ్లెట్ల బదులు
అవును. ఈ మొక్కల ద్వారా శరీరానికి పోషకాలు మనం అందించడం అనేది multivitamin tablets చాలా ఆరోగ్యకరమైన ఇదిగా Yes. మనం చెప్పొచ్చు. అవును. ఓకే ప్యూర్ ఫామ్లో తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ ఈ ట్రేలకు సార్ మీరు లైట్లు ఫ్యాన్లు కూడా పెట్టారు, ఇంటికి చిన్న చిన్న ఫ్యాన్లు పెట్టారు. మనకి ఒక్కోసారి ఎందుకు అవుతుందంటే ఎయిర్ ఫ్లో వల్ల హ్యూమిడిటీ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఎయిర్ ఫ్లో ఒక లేనప్పుడు మధ్యలో వచ్చేసరికి ట్రేలో ఎయిర్ ఫ్లో ఉండదు. సో కొన్ని మొక్కలకు మాత్రమే గాలి అందుతుంది, కొన్ని మొక్కలకు అందదు. సో అట్లాంటప్పుడు ఫ్యాన్ ఆన్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, డాంప్నెస్ అంటాము. అవన్నీ అవాయిడ్ చేయడానికి అప్పుడప్పుడు ఫ్యాన్స్ మనం చూసుకొని ఫ్యాన్స్ ఆన్ చేస్తాం. ఓకే సార్, దీన్ని రోజు చూస్తుండాలి కదా? రోజు చూస్తాం, పిల్లల మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా చూడాలా. సో దీనిలోకి ఏమన్నా ఈ స్టేజ్లో ఏం తెగుళ్ళు కానీ అట్లాంటివి ఏం రావు కదా? మనకి తెగులు అనేది ఏమి ఉండదండి. ఇవన్నీ ఏంటంటే మనకి తెగులు కానీ రోగాలు రావడం కానీ ఏవైనా ఇది న్యాచురల్గా ఉన్నదాన్ని మనము మాడిఫై చేస్తేనే వస్తాయి. న్యాచురల్గా పెరిగేది, న్యాచురల్గా బతికేదానికి రోగాలు అనేది ఉండవు. ఓకే. మనుషులకి కానీ చెట్లకి కానీ అడవిలో పెరిగే వాటికి ఎటువంటి రోగాలు ఉండవు. పొల్యూషన్ రిలేటెడ్ జంతువులకి రోగాలు ఉండవు, మనుషులకు కూడా రోగాలు ఉండవు. కాకపోతే మనం ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు మీకు అండమాన్లో సెంటినల్స్ అని ఒక తెగ ఉంది, వాళ్ళకి రోగాలు ఏమీ ఉండవు, ఇంకా న్యాచురల్గా బతుకుతారు వాళ్ళు. ఓకే. మనమే ఇక్కడ అన్నీ కూడా కెమికల్స్ తీసుకుంటాం రోజు, అందుకే కొత్త కొత్తవన్నీ మనం కొత్త చూస్తూ ఉంటాం. ఓకే. సో ఇలా ఇదైన తర్వాత దీన్ని ఇలా వేర్లతో కాకుండా ఇక్కడ నుంచి ఇలా కట్ చేస్తారు, ఈ లెవెల్కి కట్ చేస్తాము, ఈ లెవెల్ కట్ చేసేసి ప్యాక్ చేసేసి ఇస్తారు. ప్యాక్ చేసి సో తర్వాత దీన్ని అంతా ఏం చేస్తారు సార్? దీన్నంతా మనము ఆ కోకోపీట్ రూట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని వెర్మీ కాంపోస్ట్గా యూజ్ చేసుకుంటాం. ఓకే. అది ఒక్కసారికే పనికి వస్తుంది, ఒకసారికి మన బిజినెస్కి. అంతే. నర్సరీలకు వాళ్ళకి ఇది మళ్ళీ రీయూజ్ ఇది నర్సరీ వాళ్ళకి ఇచ్చేస్తాము. సో అట్లా కూడా మీకు కొంత ఇన్కమ్ వస్తుంది. అది లేదండి, దాన్ని మనం ఇన్కమ్గా ఏం చూడట్లేదు. ఇంకా అది ఇంకా టన్నుల్లో అట్లా వెళ్తే అప్పుడు మాట ఈ ప్రస్తుతానికి ఏంటంటే మనం నర్సరీ తెలిసిన వాళ్ళదే, వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే ఓకే. సార్ ఇప్పుడు ఈ స్ట్రగుల్ ఫేస్ చేశారా ఎప్పుడైనా? ఎందుకు అనవసరంగా జాబ్ మానేసి దీంట్లోకి వచ్చినా అని? లేదండి, ఇది చేయాలనుకుని డిసైడ్ అయ్యే దీంట్లోకి వచ్చాను. సో ఫ్యామిలీ సపోర్ట్ అంతా బాగుందా? అంతా ఉందండి. ఇంకా దీంట్లో మళ్ళీ వెనక అడిగేసేది మామూలుగా మొత్తం అంతా మీరే చూసుకుంటారా దీన్ని? మొత్తం నేనే చూసుకుంటాను, మొత్తం ఎపిసోడ్ని ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్. ఓకే. సో మంత్లీ మీకు ఒక 3-4 lakhs ఉందా సార్ ఇన్కమ్? వస్తుందండి. అంటే ఈ రెంటల్, ఈ సీడ్ ఖర్చులు అన్నీ పోయి 3-4 lakhs ఉంది. వస్తుంది. దాన్ని మనం ఎంత స్కేల్లోకి తీసుకెళ్తే అంత వస్తుంది. ఇంకా అట్లా దీనికి ఏమైనా ఒక యాప్ పెట్టారా మీరు? మిమ్మల్ని వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో మన ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఏం సార్ వెబ్సైట్ మీది? MGMHYD అని ఉంటుంది, MGMHYD.com. దాంట్లోకి వెళ్తే ఈ సబ్స్క్రిప్షన్స్ అన్ని ప్లాన్స్ ఉంటాయి. ఇంట్లో ఎవరైనా ఓన్గా పండించుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి మెటీరియల్స్, ట్రేస్, సీడ్స్, కోకోపీట్ అవి కూడా దొరుకుతాయి. మీరు మీ ఇంట్లో ఫస్ట్ ఇవన్నీ తింటారా రెగ్యులర్? డెఫినెట్గా మేము తినేది ఈ బెనిఫిట్స్ ఉండబట్టే ఇప్పుడు అందరికీ అందాలి, అందరికి అందుబాటులోకి రావాలని నేను ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు మీ వయసు సుమారు 50 ఉండొచ్చా? ఉంటుంది. సో మీకేం షుగర్, బీపీ ఏం లేవండి? ఏం లేవు. ఎప్పటి నుంచి తింటున్నారు ఈ టైప్ ఆహారం? తినడం అంటే ఇర్రెగ్యులర్, అంటే అప్పుడప్పుడు స్టార్టింగ్లో అప్పుడప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడు 1.5 yearగా రెగ్యులర్గా తింటాం. రెగ్యులర్. సరే, ఎప్పుడైనా మీరు హాస్పిటలైజ్డ్ అవ్వడం కానీ, ఏదన్నా జబ్బు రావడం కానీ, టాబ్లెట్లు అవసరం ఏం పర్లేదా? టాబ్లెట్స్ అసలు కంప్లీట్గా అవాయిడ్ చేస్తామండి. మనకి బాడీకి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది రికవర్ అవ్వడానికి. బాడీలో ఏదైనా చేంజెస్ అయినప్పుడే మనకి ఆ టెంపరేచర్ పెరగడం అవి ఉంటాయి. దానికి ఆందోళన చెందకుండా బాడీ రికవర్ అవ్వడానికి కొంత టైం ఇచ్చామంటే దానిపైన చేసుకుంటుంది. మీకు తెలిసి మీరు ఎప్పుడు లాస్ట్ టాబ్లెట్ ఎప్పుడు వాడారు, దేనికి వాడారు? నాకు గుర్తులేదండి. గుర్తులేదు. నిజంగానే అన్ని ఏళ్ళ నుంచి టాబ్లెట్లు వాడట్లేదు. అవసరం ఏమండి చెప్పండి. ఇప్పుడు మనం టాబ్లెట్స్ ఇంట్లో ఉంటే టక్కన ఎందుకు వేసుకుంటాం అంటే, ఒకటి హెడేక్ వస్తే ఒకటి వేసిస్తారు, ఫీవర్ వేస్తే ఒకటి వేసేస్తారు. అది బాడీలో కొన్ని చేంజెస్ వల్ల అవుతుంది. దాన్ని ఫీవర్ రావడం కానీ, హెడేక్ కానీ ఇట్లాంటివి ఏం లేవు? హెడేక్ లేవు, కానీ ఫీవర్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి వస్తుందండి. అప్పుడు కూడా మందులు వాడరా మీరు? వాడదాన్ని. ఏం చేస్తారు అప్పుడు? అదే 24 to 48 hours మనం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది. కాలేదు అని అంటే మనకి ఫీవర్ ఇంకా ఎక్కువ రోజులు ఉన్నది అంటే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఫీవర్ ఎందుకు వస్తున్నది వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. మనకి మాక్సిమం ఎక్కువ రోజుల ఫీవర్ అనేది ఒకటి వైరల్ ఫీవర్, మలేరియా, ఇలాంటి డెంగ్యూ ఇలాంటి వాటి వల్ల వస్తుంది. అలాంటివి రాకుండా జాగ్రత్తలు మనం తీసుకున్నాం అంటే అది కూడా ఉంది. సో అట్లాంటి వచ్చినప్పుడు ఇంకా తప్పనిసరిగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి అవి వాటి బారిన ఎప్పుడు పడలేదు. సార్, కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? అంటే ట్రైనింగ్ కానీ చేస్తున్నామండి. ఏం చేస్తారు? మనం మంత్లీ వన్స్ ఒక బ్యాచ్ ట్రైనింగ్
పెడుతున్నాము ఒక 10 మందికి. ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడే ట్రైనింగ్ ఇస్తాం. అంతా లైవ్ ట్రైనింగ్ ఉంటుంది, కంప్లీట్ ప్రాక్టికల్స్ ఉంటాయి. మనకి ఆన్లైన్ క్లాసెస్ కానీ అట్లా ఏమి చేయండి అని, ఎందుకంటే ఇది మనం నేరుగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. అవును. సో అందుకని నెలకు ఒక 10 మందికి నేను ట్రైనింగ్ ఇస్తూ, ఇది అన్ని దగ్గరలో అందరూ పండించాలి, అందరికి అందుబాటులోకి రావాలి. ఆ ఇదిలో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 స్టేట్స్లో నుంచి ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ నాకు వస్తారు 10 మంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇంకోటి కూడా ఏంటంటే మనం ఇక్కడే కాకుండా హైదరాబాద్లోనే కాకుండా త్వరలో బెంగళూరులో స్టార్ట్ చేస్తున్నాము, విజయవాడ, వైజాగ్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తారా? ట్రైనింగ్కి ఛార్జ్ చేస్తామండి. అంటే ఫుడ్ అన్నీ మీరే పెడతారా, లేకపోతే వాళ్ళు? ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి రాసుకోవడానికి మెటీరియల్స్ కానీ, ఫుడ్, వాళ్ళకి హై టీ, ప్లస్ ఇక్కడ నేర్చుకున్నది వాళ్ళు ఓన్లీ 20%. ఇంటి దగ్గర వాళ్ళు ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేయాలి, అది మెయిన్ 80%. ఆ ప్రాక్టీస్ చేయడానికి కంప్లీట్ మెటీరియల్ కూడా మనం ట్రైనింగ్లో భాగంగానే ఇస్తాము. ఎంత ఛార్జ్ చేస్తారు సార్? దానికి 15,000 ఛార్జ్, 15,000 ఛార్జ్ చేస్తాం. ఫుడ్ మీరే, అకామిడేషన్ మీరే? అకామిడేషన్ లేదు, మనకి ఉదయం నుంచి సాయంత్రం దాకా కాబట్టి. ఓకే. ఫుడ్ ఆ రోజు మొత్తం అన్ని మనమే చూసుకుంటాము. ప్లస్ ఈ మెటీరియల్ 1 మంత్ మెటీరియల్ కూడా ఇస్తారు. సీడ్స్ ఇస్తాము, కోకో పిట్, ట్రేస్, వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన మొత్తం మెటీరియల్ అంతా మనం ఇస్తాం. సో ఓకే, ఆ విధంగా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి దగ్గర 100 మంది పైన ఇప్పటిదాకా మనం ట్రైన్ చేసాము 3 స్టేట్స్ నుంచి. సో ఒకవేళ వాళ్ళు పండిస్తే మీరే దీన్ని కొనుక్కుంటారా? నేను చెప్పాను కదండి, ఇప్పుడు బెంగళూరు, విజయవాడ, వైజాగ్లో స్టార్ట్ చేయబోతున్నామని. సో అక్కడ ఆ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం అనేది కూడా స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు అందరి ఆరోగ్యం కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.